బాబోయ్, ఈ దుర్వాసన భరించలేకపోతున్నాం. ఇంట్లో ఈగల గోల, బయట రెస్టారెంట్ గోల ఉండేదలా. ఈ బిర్యానీ పాయింట్ వల్ల రోగాల పాలవుతున్నామంటూ ఎల్లబిల్లి వీధి ప్రజలు కన్నీటి పర్వంగా వారి బాధను వెళ్లబోసుకున్నారు. అసలు సంగతి ఏంటంటే, విశాఖపట్నం జీవీఎంసీ పరిధి కంచెరపాలెం ఎల్లబిల్లి వీధిలో జుమ్మీ రెస్టారెంట్ పేరుతో ఒక బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నారు. అయితే ఇళ్ల మధ్య నిర్వహించడంతో స్థానికులు అనేక రకాలుగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఎన్నిసార్లు హోటల్ వారికి చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇళ్ల మధ్య అనుమతులు ఎలా ఇచ్చారు? ఆ రెస్టారెంట్ నిర్వాహకుడు సక్రమంగా నిర్వహిస్తున్నాడా? శుభ్రత ఉందా? నాణ్యత ఉందా? ఇవేమి జీవీఎంసీ వారు కానీ ఆహార భద్రతా శాఖ వారికి కానీ పట్టనే పట్టదు. ఎందుకంటే వారికి వెళ్ళవలసిన ముడుపులు వాళ్ళకి వెళ్తున్నాయి కదా అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. స్థానికులు ఎన్ని మార్లు ఫిర్యాదు ఇచ్చినా కానీ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారు VST న్యూస్ ఛానల్ వారిని సంప్రదించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థానికుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. కంజరపాలెం 55వ వార్డు జున్ను బిర్యానీ పాయింట్. మరి ఇక్కడ ఈ బిర్యానీ పాయింట్ చాలాగా న్యూసెన్స్గా తయారయ్యి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఇబ్బంది పడుతున్నారు. అదే అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకునే పరిస్థితి అయితే కనబట్టలేదు. అయినప్పటికీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి మరి శ్రీనివాసరావు గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు, మాత్రం తూతూ మంత్రంగా పనిచేస్తున్నాడు తప్ప ఆయన నిధులు కరెక్ట్గా నిర్వహించట్లేదని మరి ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు అడుగుదాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు ఇక్కడికి వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఏమని అంటున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? సరే అమ్మ చెప్పమ్మా. నా ఇల్లు ఎదురుగా ఇక్కడ 6 పొయ్యిలు పెట్టారు సార్. ఒక చిమినీ లేదు, అడ్జస్టెడ్ ఫ్యాన్ లేదు. ఏ తాలింపు పెట్టినా ఏది మరిగినా చేసినా నా ఇంటికి ఆ వేడంతా పడుతుంది. అదొకటి ఇక్కడ బియ్యం ఈ కొసనంటే ఒక కొస కడిగి పెడతారు, చికెన్లు పెడతారు, అక్కడ అంట్లు కడుగుతారు. చికెను మటన్ మొత్తం ఏటు జడ్డ అన్నీ అక్కడే. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంది. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు శుభ్రం చేసేది కాదు కానీ ఏది చేయలేదు. అగో నా చేతి చూడండి సార్, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరు బోరింగ్ ఎవరు వాడరు. మున్సిపాలిటీ బోరింగ్ అయినా కేవలం వాళ్ళే వాడుకుంటున్నారు. అది బోరింగ్ దగ్గరికి మీలట్టులు ఎవరైనా వెళ్తే వాళ్ళు బోరింగ్ మీకు ఇస్తున్నారా, వాళ్ళే వాడుకుంటారు కాబట్టి ఎవరు అక్కడికి వెళ్ళడం మానేశారు. ఇప్పుడు అందరికి మున్సిపాలిటీ కొలాయిలు వచ్చి ఇంటికి ఒక కొలాయి వచ్చి కేవలం వాళ్ళే వాడుకుంటున్నారు. ఇప్పుడు మీకు జీవీఎంసీ అధికారులకు మీరు కంప్లైంట్ చేసి ఇచ్చారండి, మా పిల్లలు ఇచ్చారు, వచ్చారు, ఒక ఆయన వచ్చారు, చూసి వెళ్ళిపోయారు అంతే. ఫుడ్ ఇన్స్పెక్టర్ రాలేదు. కంప్లైంట్ ఇచ్చాను సార్. మరి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడమే జరిగింది కానీ ఎవరు వచ్చి చూడడం లేదు, చెందడం లేదు. ఆ పెద్ద ఆయన మున్సిపాలిటీ ఆయన మాత్రం ఆ వేళ వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చెయ్యొద్దు చెందొద్దు అని అన్నారు కానీ అయినా వాళ్ళు వినిపించుకోలేదు, అక్కడే చేస్తున్నారు. అది సార్. మీకు ఏడు కావాలమ్మా, మీకు న్యాయం కావాలా? ఏ విధంగా కావాలేటండి? ఇంటికి ఎదురుగా నాకు ఎంత వేడి వచ్చి ఇంట్లో పడుతుంది. నేను 2 పిల్లలతో చంటి పిల్లలతో ఉన్నాను. ఆ వాసన, దోమలు అవి నా ఇంట్లో పిల్లలకి అసమానం జ్వరాలే. చిన్నపిల్లలే, 3 సంవత్సరాల అబ్బాయి ఒకడు, 6 సంవత్సరాల అమ్మాయి ఒకదే. అది లేదు. మేము ఎన్నిసార్లు చెప్పాం, అయినా పట్టించుకోలేదు. గొడవలు కూడా అవుతున్నాయి కానీ దానికి కూడా ఇది అవ్వట్లేదు. ఏమనంటే మమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టడం చేయడం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చింది మేము దీని మీద అడిగితే. అది ఇక మా పక్క ఇల్లు ఇది, అక్కడ ఒక ఇల్లు, ఇవన్నీ వేడే సార్. కొన్ని కనుక్కోండి కావాల్సింది మీరే. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ న్యూసెన్స్ ఏముందా లేదంటే శుభ్రత బాగుందా లేదా? లేదు సార్, శుభ్రత అస్సలు లేదు. వీధి ఎంట్రన్స్ అని ఎన్నోసార్లు కూడా క్లీన్ చేయండి అని చెప్తే మా మీద తిరగబడ్డం. ఆ పాత్రలు ఒకటి పెట్టేస్తారు సార్, పెద్ద పెద్ద పాత్రలు. ఆ పాత్రలు వచ్చి తీయమంటే మేము తీయం, మీరు నచ్చినట్లు చేసుకోండి అని చెప్పారు. మొన్న కేవలం బీచింగ్ వేయమని చెప్పినందువల్ల వాళ్ళు మా మీద రివర్స్ అయితే నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. చాలా మొన్న 50 కేజీలు రైస్ పడిపోయింది సార్ పాత్ర అంతా. కావాలంటే బిర్యానీ షాప్లోని ఆయన ఉంటారు పెద్ద ఆయన అడగండి, ఇప్పుడు ఉన్నారు అక్కడ. పడిపోయింది, ఎవరు లేరు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే రైస్ అంతా ఇట్టే పడిపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అడ్జస్టెడ్ ఫ్యాన్ లేదు. ఇది మా ఇల్లు సార్, రెంట్లకి ఇచ్చాం. ఈ స్మెల్కి వాటికి చాలామంది ఖాళీ చేస్తారు, ఉండలేదు. ఎందుకంటే వేడి అంటే ఎవరు తట్టుకోలేరు కదా సార్, వాళ్ళు ఖాళీ చేస్తారు. మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకోండి అని అంటే మా మీద తిరగబడుతున్నారు. అది సార్. కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తే మేము వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టామని అమ్మాయి ఎమ్మెల్సీకి వెళ్ళిపోయి కొట్టకుండానే ఎమ్మెల్సీకి వెళ్ళి మా మీద కంప్లైంట్ ఇచ్చింది సార్.
మా చదువుకు జీవీఎంసీ అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇచ్చాను, ఎవ్వరు రాలేదు. మొన్న ఆల్రెడీ చూసి వెళ్ళారు కానీ యాక్షన్ తీసుకోలేదు సార్. అంటే ఈ షాపు వల్ల మాకు చాలామంది కూడా కుర్రోళ్ళు కూడా వచ్చి, గంజాయి కుర్రోళ్ళు కూడా వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు. ఏమంటే మా షాప్ అని అంటున్నారు. షాప్ వాళ్ళు అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇంకా విశాఖ విఎస్టీ న్యూస్ ఛానల్ అయితే ఇక్కడ కంచరపాలెం అయితే మరి ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రజలైతే ఏమంటారంటే ఇలాంటి న్యూసెన్స్ గంజాయి పిల్లలు స్టూడెంట్స్ అనేకమైన చిన్న అమ్మాయిలు కూడా ఉంటున్నారు. అంటే చదువుకున్న స్టూడెంట్స్ దగ్గర ఈ షాపు వల్ల న్యూసెన్స్ అయిపోయి ఓనర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. మరి 55వ వార్డు కంచరపాలెం ఇక్కడ ఉన్న ఎలబిల్లి వీధిలో ఉన్న ఈ బిర్యానీ పాయింట్, జున్ను బిర్యానీ పాయింట్ అనే దాన్ని మరి తక్షణమే దీని మీద చర్యలు మరి జీవీఎంసీ అధికారులు అయితే ఇప్పటికైనా సరే దీని మీద చూసి సరైన భద్రత కల్పించి చుట్టుపక్కల ఉంటున్న మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరం పడుతున్నారు. ఇప్పటికైనా సరే జీవీఎంసీ అధికారులు కానీ చైర్మన్ గారు వాళ్ళు కూడా మరి చూసుకొని దీన్ని అదుపులో తీసుకొని చక్కటి నిర్ణయం తీసుకుంటారనేసి కోరుకుంటూ విశాఖ కంచరపాలెం ఈశ్వర్.